ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సరే కానీ ఏం చేస్తున్నారు? నీ గురించి పాప గురించి ఆలోచిస్తున్నాను. ఏంటో ఇద్దరం ఒకే ఊరిలో ఉన్నా నువ్వొక చోట నేనొక చోట ఉండడం చాలా కష్టంగా ఉంది చంద్రిక. ఇంకెంతండి, ఈ సమస్యలన్నీ తీరిపోతే శాశ్వతంగా మనిద్దరం కలిసే ఉండొచ్చు. ఎంత తొందరగా ఇక్కడి నుంచి బయటపడదామా అని ఆలోచిస్తున్నానండి. నేను ఆ పనిలోనే ఉన్నాను. ఆ వీరభద్రాన్ని గనక మనం కిడ్నాప్ చేసి దాచిపెట్టామంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. లక్ష్మి గారికి నిజాలు చెప్పేస్తే మన బాధ్యత తీరిపోతుంది. ఆ వీరభద్రం ఆట కడుతుంది, కౌశిక్ ఆత్మ శాంతిస్తుంది. జాగ్రత్త అండి. ఆ వీరభద్రాన్ని కిడ్నాప్ చేయటం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. అతను పైకి కనిపించేంత మంచి మనిషి కాదు. నాకు ఆ మాత్రం తెలియదా చంద్రిక? నా జాగ్రత్తలో నేను ఉన్నాను. అతని ప్రతి మూమెంట్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. తొందరలోనే వీరభద్రాన్ని మన కస్టడీలోకి తీసుకుంటాను. కావాల్సిన సాక్ష్యాధారాలన్నీ సంపాదించి అతని నిజస్వరూపాన్ని బయటపెడతాను. దాంతో మనకున్న అన్ని సమస్యలు తీరిపోతాయి. ఎప్పుడెప్పుడు ఈ ఇంటి నుంచి బయటపడదామా అని ఆలోచిస్తున్నానండి. ఇక్కడ ఉండటం క్షణం ఒక గండంలా అనిపిస్తుంది. ఆ వీరభద్రం ఎప్పుడొస్తాడో, ఎప్పుడు ఏ ప్లాన్ చెప్తాడో, దాని నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక సతమతమైపోతున్నాను. అత్తయ్య గారు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తుంది? నువ్వు నేను కలిసి సంతోషంగా ఎప్పుడుంటామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. నిజమేనండి, పెళ్ళయిందన్న మాటే కానీ ఏ రోజు మనం సరదాగా హ్యాపీగా గడిపిందే లేదు. ఎప్పుడు ఏదో ఒక సమస్య. ఇకనైనా సరే ఈ సమస్యల నుంచి మనం బయటపడాలి. మనం హ్యాపీగా ఉండాలండి. నేను అదే ఎదురు చూస్తున్నాను చంద్రిక. ఆల్మోస్ట్ మనం ఈ సమస్యల నుంచి బయటపడినట్టే. ఇంకెంత కొద్ది రోజులు మాత్రమే. వెయిట్ చేయి. అలాగేనండి, ఉంటాను. బాయ్. ఆగాగాగు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. చిట్టు తల్లి, దాదా దాదా, ఇదిగో మీ డాడీ నాకే కాదు నీకు కూడా కలిపి ముద్దలు పెట్టారు. నా బంగారు తల్లి. మౌనిక చంద్రిక బిడ్డని ఎంత ప్రేమగా చూసుకుంటా ఉండాదే, ఏదో తేడాగా ఉండాదే. ఏంటండి నన్ను రమ్మని పిలిచారు? అదేనమ్మా, ఆ చంద్రిక గురించి నీకేదో తెలుసంట కదా. ఏమేం తెలుసో నాకు కూడా ఓసారి చెప్పు, ఇంటా. చెప్పమ్మా, పర్లేదు చెప్పు. ఏం చెప్పమంటారు? సిద్ధుని పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎలా ఉండాలి? చక్కగా సిద్ధుతో పాటే తిరగాలి. అలాంటిది భరత్తో కలిసి బైక్ మీద తిరుగుతుంది మామయ్య గారు. పోనీ అంతటితో ఆగిందా అంటే భరత్ తాగిన ఎంగిలి కాఫీ కప్పు తీసుకొని అందులో మిగిలిపోయిన కాఫీ తాగుతుంది. భరత్కి చంద్రికకి మధ్య రిలేషన్ ఉందని నేను అంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను. కానీ మీరే ఎవరూ పట్టించుకోలేదు. మధ్యలో ఏవైందో తెలీదు. చంద్రిక ఉన్నట్టుండి భరత్కి అగనెస్ట్గా మారింది. సిద్ధు చేత తాళి కట్టించుకుంది.
పోనీ తాళి కట్టించుకున్న తర్వాత అయినా సిద్ధుతో కరెక్ట్గా ఉంటుందా అంటే అది కూడా లేదు. తనతో కాపురం చేయట్లేదు కాబట్టే తనని బెదిరించడం కోసం సిద్ధు కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు కూడా సిద్ధుని తన అవసరాల కోసం వాడుకుంటుంది. అది టోటల్గా మీ అందరినీ ఏదో ఒక పెద్ద ప్లాన్లో ఇరికించాలని చూస్తుంది. ఆ విషయం బామ్మగారికి కూడా చెప్పాను. ఆవిడ అంత సీరియస్గా పట్టించుకున్నట్లేదు. కనీసం మీరైనా అర్థం చేసుకోండి. ఇదంతా ఇక్కడున్న ఆస్తిని తను కొట్టేయడానికే ఈ ప్లాన్ అంతా చేస్తుంది. ఒక్కసారి ఆ ఆస్తి చేతికి రాగానే భరత్ని తీసుకొని ఎక్కడికైనా పారిపోతుంది. పాపం సిద్ధు ఏమో ఆ చంద్రిక మీదే ప్రాణం పెట్టుకొనున్నాడు. ఎంతసేపు నా భార్య అని తిరుగుతున్నాడే తప్ప ఆ చంద్రిక సిద్ధుని లెక్క కూడా చేయడం లేదు. ఏదో ఒక రోజు మీ అందరి కళ్ళల్లో కారం కొట్టి జంప్ అయిపోతుంది. బాగా చూసుకోండి. అట్టాగేనమ్మా, నువ్వు చెప్పినావు కదా, ఇక నుంచి ఆ యమ్మి మీద ఒక కన్నేసి ఉంచుతాను. చాలా థ్యాంక్స్ మావయ్య గారు. చూడమ్మా, ఈ విషయాలన్నీ మాతో చెప్పినట్టుగా ఇంకేడా చెప్పమాక. ఆ యమ్మి గురించి తెలిసినాదని తెలుసుకున్నదంటే తను జాగ్రత్త పడిపోతాది. సమయం చూసి ఆ యమ్మిని ఎట్టా దారిలోకి తీసుకురావాలనో నేను చూసుకుంటాను. అర్థమై ఉండదా? సరే మావయ్య. కానీ మీరు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. ఏందో చెప్పమ్మా, చేస్తాడు. మా కోసం ఇంత చేసినప్పుడు నీకోసం ఆ మాత్రం సాయం చేయకపోతే ఎట్టాగా? చెప్పు, ఏం కావాలా? డబ్బులు కావాలనా? ఆహా, నాకు డబ్బు అవసరం లేదు. నాకు భరత్కి పెళ్ళయింది, కానీ నన్ను మాత్రం భరత్ ఎప్పుడు దూరంగానే పెడుతున్నాడు. ఆ చంద్రికతో తిరగడం అలవాటయ్యి నన్ను అసలు కనీసం భార్యగా ఎప్పుడు చూడలేదు. మీరెలాగో అలాగ పెద్ద మనసు చేసుకొని మీ పెద్దరికంతోటి మా ఇద్దరినీ కలిపారంటే జీవితాంతం మీ పేరు చెప్పుకుంటాను. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి. ఏం పర్వాలేదమ్మా, మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది. నేను చెప్తా ఉన్నాను కదా. నువ్వు ఈ సీమ నుంచి వెళ్లేలోపో భరత్ చేత నీ మెడలో తాళి కట్టించే పంపుతాను. అర్థమై ఉండదా? వెళ్ళమ్మా. చాలా థ్యాంక్స్ మావయ్య గారు. ఏందిరా ఈ అమ్మి ఇట్టా మాట్లాడుతాంది? భరత్కి ఎమ్మికి పెండ్లి కాలేదు అన్న విషయం మనకు తెలుసు కదా. ఇంకా మన కాడ అబద్ధాలు చెప్తా ఉండాది. ఈ అమ్మిని ఎంత మాత్రం నమ్మేది? ఆ యమ్మి గురించి మనకెందుకమ్మా? మనకు కావలసిన విషయం చెప్పినాదా లేదా? మనకు తెలిసి ఆ చంద్రిక మనల్ని మోసం చేస్తా ఉండాది. వాడి కాడ నుంచి మన రహస్యాలన్నీ రాబట్టాలని చూస్తా ఉండాది. వాడి ఎంగిలి కాఫీ తాగాల్సిన అవసరం ఏమొచ్చుండాది ఆ యమ్మికి? మన పక్కనే ఉంటూ మన గతాన్ని తవ్వాలని చూసినాదంటే ఇప్పుడు మన మౌనికని కూడా అనుమానించాల్సిన పరిస్థితి వచ్చినాదమ్మా. ఇదేందిరా, జైల్లో సెక్షన్ భవించాల్సిన పిల్ల నిడిపించుకొచ్చి ఏడ తీసుకొచ్చి పెడితే ఈ అమ్మేంది మనకి ఎన్ను పొట్టు పొడుస్తా ఉండాది? అదే తెలుసుకుంటాను. నాకు చాలా అనుమానాలుండాయి, అన్నీ తెలుసుకుంటాను. మౌనిక, ఏందమ్మా పిలుస్తా ఉంటే మాట్లాడట్లేదు? నిన్నే. నన్నా, మీరు చంద్రికాని పిలిస్తే పలుకుదామనుకున్నాను.
కానీ మీరింకా నన్ను మౌనికానే పిలుస్తుండారు. ఎవరన్నా చూస్తే చాలా ప్రమాదం మావయ్య. ఎవరు లేరని చూసినాకనే అలా పిలిచినానమ్మా. చెప్పండి. కూసమ్మదా, నీతో మాట్లాడాలా. ఏంటబ్బా ఇంత సడన్ గా నాతో మాట్లాడాలి అని వచ్చాడు? కొంప తీసి ఏదైనా ఇన్ఫర్మేషన్ లాగాలి అని చూస్తున్నాడా? చూడమ్మా, నేనొక నిర్ణయానికి వచ్చుండాను. నాకెందుకో నేను చేస్తుండది తప్పనిపిస్తా ఉండాది. ఏంటండి, ఎందుకలా అనిపిస్తుంది? అది కాదమ్మా, ఎంత చెడ్డ మీ అత్తయ్యతోటి 30 ఏళ్లు కాపురం చేసుండాను. ఇప్పుడు తనని మోసం చేసి ఈ ఆస్తంతా నా పేరున రాయించుకొని నేనేం చేసుకోవాలా? నాకేం అంతు పట్టట్లేదమ్మా. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చుంటాను. ఏం ఆలోచించారండి? ఏం లేదమ్మా, ఇప్పుడు గనక ఈ ఆస్తి మా లచ్చమ్మ ఎవరికి రాయకుండా వదిలేసినదంటే అది మొత్తం గుడికి చెందుతాది. అదేదో ఆ ఆస్తిని 2-3 భాగాలుగా చేసి కొంత గుడికి, కొంత అనాథాశ్రమానికి, కొంత హాస్పిటల్కి ఇచ్చినామంటే ఎట్టా ఉంటుంది? అంకుల్, మీరేనా ఇలా మాట్లాడుతుంది? మీలో చాలా చేంజ్ కనిపిస్తోంది. అవునమ్మా, బాగా ఆలోచించిన. ఈ వయసులో ఈ ఆస్తంతా తీసుకొని నేనేం చేసుకుంటాను? నాకున్నది ఆడొక్కడే. కౌశిక్ ఎట్టాగూ చచ్చిపోయినాడు. ఈ ఆస్తంతా తీసుకొని నేనేమన్నా ఊళ్ళో వెళ్తానా ఏంది? అందుకే బాగా యోచన చేసినాను. దీన్ని 3 భాగాలు చేసి నేను చెప్పినట్టుగా పంచుదామనుకుంటా ఉన్నాను. నువ్వేమంటావు? మీరు పంచుతారు, బాగానే ఉందండి. మరి నా పరిస్థితి ఏంటి? నేను దానికి కూడా యోచన చేసే వచ్చినానమ్మా. ఇవి తీసుకో. ఏంటి అంకుల్ ఇవి? ఏం లేదమ్మా, నేను చంద్రికగానే ఈ దేశం దాటిస్తానని మాటించున్నారు కదా. నీకు కూడా కొంత డబ్బిచ్చి ఈ దేశం దాటించాలనుకుంటా ఉన్నాను. దీని మీద సంతకాలు పెట్టు. ఓ, చాలా థ్యాంక్స్ అంకుల్. అలాగే పెడతాను. పెన్ ఇవ్వండి. ఇదిగోండి. ఏందమ్మా, ఏం పెట్టుండావు? మౌనిక. నా పేరు మౌనికే కదా. అదేందమ్మా, మౌనిక పేరుతో సంతకం చేస్తే నీకు వీసా ఎట్టా వస్తుంది? నువ్వు తప్పు చేసి జైల్లో ఉన్నదానివి కదా. ఆ పేరుతో వీసాకి ఎట్టా అర్జీ పెట్టుకుంటావు? అవును, నిజమే కదా. సారీ, అలవాట్లో పొరపాటుగా పెట్టేశాను. ఇంకో కాపీ ఉందా? ఉండది. ఇటివ్వండి. నా పేరు చంద్రికే కదా, అలాగే పెడతాను. ఎస్, ఇదిగోండి అంకుల్. సంతోషం అమ్మా. నీకిచ్చిన మాట ప్రకారం నేను ఈ దేశం దాటించే మార్గం చేస్తాను. వస్తానమ్మా. ఈ సంతకాలు కరెక్టో కాదో తెలుసుకోవాలా. పొరపాటున ఇది గనక మౌనిక కాదు చంద్రిక అని తేలిందో దాని సంగతి తేల్చాలా. నా మీద అనుమానం వచ్చినట్టుంది. అందుకే సంతకాల పేరుతో వచ్చి నన్ను టెస్ట్ చేయాలని చూశాడు. చదువురాని నీకే ఎన్ని తెలివితేటలుంటే లా చదివిందాన్ని నాకెన్ని తెలివితేటలుండాలి మిస్టర్ వీరభద్రం? వీసా కోసం అప్లై చేస్తావా?
ఆ మాట నేను నమ్మాలా? అందుకే భరత్ గారు మౌనికలాగా సంతకాలు చేయడం అలవాటు చేసుకోమని చెప్పారు కాబట్టి ఈరోజు దొరకకుండా తప్పించుకున్నాను. నువ్వు ఎంత గింజుకున్నా ఆ 2 సంతకాలలో ఏ తేడా ఉండదు. నన్ను పట్టుకోవడం నీ తరం కాదు మిస్టర్ వీరభద్రం. ఏంద్రా వీరభద్ర, ఏమైనది? అదేనమ్మా, సంతకాలు 2 కరెక్ట్గా ఉండాయా లేదా అని చూస్తా ఉండాను. ఏమైనది? ఏమైనా తేడా కనిపిస్తా ఉండదా? లేదమ్మా, 2 ఒకేలాగుండాయి. సంతకాలు సరిగ్గా ఉన్నా ఆ యమ్మి ప్రవర్తనలో ఏదో తేడాగా కనిపిస్తా ఉండదమ్మా. అదేంద్రా అట్టా అంటా ఉండవు? ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి రాస్తాను అన్నప్పుడు నిజంగా మౌనికైతే పెద్ద గొడవ చేయాలా? ఆస్తి నీకు అవసరం లేకపోతే నాకివ్వు, నేను తీసుకుపోతాను, అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ అనాథాశ్రమానికి హాస్పిటల్కి ఇవ్వడానికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను అనేది. కానీ అలా అనలేదమ్మా, మీ ఇష్టం ఉంది. అక్కడే నాకేదో తేడా కొడతా ఉన్నది. అంటే ఈడున్నది మౌనిక కాదంటావా? అవునో కాదో ఇప్పుడే తెలుసుకుంటానమ్మా. అయ్యా భరతబాబు, రాయుడు కాఫీ తాగుతావా? వద్దమ్మా. పర్లేదు, తాగు, మొహమాట పడుకో. పర్వాలేదమ్మా. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను బాబు. ఏంటి రాయుడు, ఏమైంది? బాబు, మీరు చెప్పినట్టుగానే ఆ కారుకి మీరు ఇచ్చింది పెట్టినాను బాబు. అవునా? 1 minute. Yes, it's working. ఆ వీరభద్రం కారు ఎటు వెళ్తుందో మొత్తం అంతా ఇక్కడ తెలిసిపోతుంది. ఆ వీరభద్రం డ్రైవర్ని కూడా వద్దని ఆయనే కారు నడుపుకుంటా జైలు కాడికి పోయినాడు బాబు. అవునమ్మా, ఇప్పుడు అతని కార్ జైలు దగ్గరికి వెళ్ళింది. ఒరే, ఒకవేళ ఆ వీరభద్రానికి ఇక్కడ ఇంట్లో ఉన్నది మౌనిక కాదు చంద్రిక అని ఏదైనా అనుమానం వచ్చిందంటావా? అనుమానం ఏంటమ్మా, డెఫినెట్గా అదే. నాకు తెలిసి చంద్రిక మనతో మాట్లాడడం ఎప్పుడో చూసుంటాడు. ఆ వీరభద్రంకి మొత్తం అర్థమైపోయి ఉంటుంది. అక్కడున్నది మౌనికానా లేదా చంద్రికానా అన్న అనుమానం తెలుసుకోవడం కోసమే ఆ జైలుకి వెళ్ళుంటాడు. అరే, అదే జరిగింది అంటే ఆ వీరభద్రానికి మౌనికను తప్పించి మౌనిక ప్లేస్లో చంద్రికే వచ్చిందన్న విషయం అర్థమైపోతుందిరా. అది చాలా ప్రమాదం. లేదమ్మా, మనమే ఏదో ఒకటి చెయ్యాలి. వీరభద్రం అక్కడికి వెళ్ళి జైల్లో ఉన్నది మౌనికానే అనే విషయం తెలుసుకునే లోపల మనమే ఏదైనా ప్లాన్ చేయాలి. సార్, మీరేంటండి ఇలా సడన్గా వచ్చారు? రాకూడదా? నిన్ను చూసి చాలా దినాలైంది కదా, ఎట్టుండావో చూసి పలకరించి పోదామని వచ్చుండా. నాకే, నేను బాగానే ఉన్నాను. మీరు ఒకసారి ఫోన్ చేసి రావాల్సింది. ఏ ఫోన్ చేస్తే కనిపించకుండా పోయేటోడువా? అబ్బేబే, అలాంటిదేం లేదండి. కాకపోతే పర్మిషన్ లేకుండా ఇలా జైలు లోపలికి రాకూడదు కదా. ఎవరైనా గబుక్కున ఇన్స్పెక్షన్కి వస్తే నాకు చెప్పుకోవడానికి కష్టమవుతుంది. అందుకోసమే అడిగాను. అంత దూరం వస్తే ఏం చేయాలనో నాకు తెలుసులే అప్ప. నువ్వేం భయపడబాక, నీ ఉద్యోగానికి ఏమీ కాదు. అలాగే సార్, ఓకే. అది సరే, మీరేంటి ఇలా సడన్గా వచ్చారు? నాతో ఏమన్నా పనా? చాలా పెద్ద పనే ఉండదప్పా. ఏంటో చెప్పండి సార్. అదే, ఆ చంద్రికని ఏం చేసుండావు? హాస్పిటల్లో కోమాలో ఉంది. కోమాలో ఉంచుడేందప్పా? ఆ యమ్మిని చంపమని చెప్పున్నాను కదా. సడన్గా మనం డైరెక్ట్గా చంపలేం కదండి. కొద్ది రోజులు కోమాలో ఉంటుంది. ఆ తర్వాత ట్రీట్మెంట్ జరుగుతుండగానే
చనిపోయిందని చెప్పడానికి వీలుగా ఉంటుందని హాస్పిటల్లో చేర్పించాను సార్. సార్ 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 ఆ మౌనిక చాలా ప్రాబ్లం చేస్తుంది సార్. ఎంత చెప్పినా వినట్లేదు సార్. పక్కనున్న ఖైదీలతో చాలా వర్స్ట్గా బిహేవ్ చేస్తుంది సార్. తనని కంట్రోల్ చేయటం మా వాళ్ళు కావట్లేదు సార్. మీరే ఏదో ఒకటి చేయండి సార్. పో, ముందు ఇక్కడి నుంచి బయటికి పో, బయటికి పో. ఏందప్పా నాకాడే అబద్ధాలు చెప్తా ఉన్నావా? చంద్రికని చంపమని నీకు చెప్తే ఈడ చంపితే ఇబ్బంది అవుతాదని హాస్పిటల్కి తీసుకుపోయి చంపుతానన్నావు. ఆడకపోయి కోమాలా ఉండాదని ఏవో కబుర్లు చెప్తా ఉన్నావు. హాస్పిటల్లో ఉండాల్సిన యమ్మి ఇప్పుడు జైల్లోనే ఉండాది. కానీ నాకు మాత్రం అబద్ధాలు చెప్తా ఉన్నావు. ఏ ఒళ్ళెట్లా ఉండాది? సార్, నీ కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలని నీకు లేనట్టుంది కదా. వీరభద్రం గారు, దయచేసి నా ఫ్యామిలీని ఏం చేయకండి సార్. నేను ఎవరిని ఇంతవరకు ఏది అడిగిందిలే. నిన్నే మొట్టమొదటిసారి సాయం చేయమని అడుగుండా. నువ్వు నాకే ఎసరు పెడతా ఉండవు కదా. అబే, అలాంటిదేం లేదు సార్. మరి అట్టాగైతే చంద్రిక కోమాలో ఉండదని ఎందుకు అబద్ధం చెప్తా ఉన్నావు? అంటే తనని చంపితే నా జాబ్కి ప్రాబ్లం అవుతుందండి. ఆ విషయం మీకు చెప్పిన అర్థం కావట్లేదు. ఓ అట్నా? అయితే ఓసారి చంద్రికను చూపించు. అది ఇప్పుడు కుదరదు సార్. తర్వాత కాదు, నేను ఇప్పుడే చూడాలా. రండి సార్. రాయుడు, నువ్వేంది రాయుడా? మీకోసమే వచ్చినానయ్యా. మీరే కదా భరత్ను వేసేసి కనిపించమని చెప్పుండారు. తమరు చెప్పినట్టే ఆడిని వేసేసిన మీకు చూపెట్టాలనే వచ్చినానయ్యా. ఏందిరా, నిజంగా భరత్ గారిని వేసేసిండావా?